హాయ్ సెలబ్రిటీస్, వెల్కమ్ టు సెలబ్రిటీ బ్యూటీ స్టూడియో ఛానల్. దిస్ ఇస్ ఫోర్త్ డే. ఆ రోజు మేము మార్నింగ్ లేచి రెడీ అయ్యి మనాలి నుండి సొలాంగ్ వ్యాలీకి బయలుదేరాము. అసలు అవి మాత్రం చాలా బాగుండే. ఆ మధ్య మధ్యలో వైట్ వైట్ కనిపిస్తుంది చూడండి, ఆ మధ్య మధ్యలో అది మొత్తం మంచు అన్నమాట. అయితే ఒక రోడ్ నుండి ఇంకో రోడ్ జాయిన్ చేయడానికి ఇలాంటి బ్రిడ్జెస్ ఆ వెదర్లో మనకు కామన్గా కనబడతాయి ఈ బ్రిడ్జెస్. అండ్ ఈ చెట్లు ఇవన్నీ అక్కడ చలికి తట్టుకునేవంట ఇవన్నీ. సో అక్కడ ఇదే గ్రీనరీ ఉంటుంది. మళ్ళీ వాటి మీద మంచు కురిసినా చేసినా కూడా ఆ చెట్లు అలాగే ఉంటాయంట. మనం చిన్నప్పుడు పెయింటింగ్ ఎలా వేస్తుంటే వాళ్ళము అవే చెట్లు అనమాట. ఆ వెదర్ మొత్తం అవే చెట్లు ఉంటాయి. ఆ కొండల మధ్య మధ్యలో వైట్ వైట్గా కనిపిస్తుంది మొత్తం మంచు. అక్కడ నుండి చిన్నగా మనకి హిమాలయాలు కూడా కనబడతాయి అక్కడ నుంచి. ఇది సొలాంగ్ వ్యాలీలో ఏంటంటే మనకి అడ్వెంచరస్ చాలా ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా ఉన్నాయి, కానీ సేమ్ థింగ్, బార్గెనింగ్ చాలా చేయాలి. అండ్ ఫొటోస్ వాటికి సపరేట్ ఛార్జెస్ ఉంటాయి. ఫొటోస్ తీసుకుంటారు, అంటే వాళ్ళే కెమెరా మనకు అరేంజ్ చేసి ఇస్తారు. ఫొటోస్ తీసుకోవచ్చు, వీడియోస్ కూడా తీసిస్తారనమాట. ఇది అక్కడ నది పైన ఇది వీళ్ళు రోప్ వెహికల్ లాగా చేశారనమాట. చాలా ఎంజాయ్ చేశారు. మా పెద్ద పాప మాత్రం చాలా భయపడింది. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు వాళ్ళు వెళ్ళి. అయితే ఇది ఈ అక్కడ ఈ అడ్వెంచరస్ మాత్రం చాలా ఫేమస్ అండ్ చాలా సెక్యూర్డ్గా ఉన్నాయి. చాలా అంటే చాలా సెక్యూరిటీ మనకి, అంటే ప్రొటెక్షన్ అంతా పెట్టేసి మనకి మొత్తం అసలు చాలా అంటే చాలా సెక్యూర్డ్గా చేశారు వాళ్ళు. ఇవన్నీ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ అనమాట. ఇవన్నీ మనకు సపరేట్గా ప్రైవేట్ లాంటివి ఏమి ఉండవు. ప్రతిదీ గవర్నమెంట్ రికగ్నైజ్డ్. అండ్ వాళ్ళు ఒక నెంబర్ వాళ్ళకి, అంటే ఆ షాప్కి ఒక నెంబర్ వాళ్ళు కేటాయిస్తారు. సో ఆ నెంబర్ మనము తీసేసుకొని అక్కడ వాళ్ళకి ఎవరైతే మనకి అంటే ప్రొటెక్టర్స్ అయినా అన్నీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారో, అది ఏదైతే వాళ్ళు మెయింటైన్ చేస్తారో వాళ్ళు మాత్రం ఆల్రెడీ ట్రైన్డ్ ఉంటారు. అలా నెగ్లెక్ట్గా అలా ఇలా ఏముండదు, భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే మనకి కొత్త, కానీ వాళ్ళకి ఇవన్నీ చాలా పాతవి, వాళ్ళకి కామన్ అసలు. మనకి ఇవన్నీ కొత్త కొత్త కాబట్టి మనం అన్నీ చూస్తాము, ఎలా ఉంటుందో ఏంటో, సడన్గా పడిపోతే ఎలా ఉంటుందో అని. వాళ్ళకి ఇవన్నీ పాత అన్నమాట. అంటే రెగ్యులర్గా అందరూ వస్తూ ఉంటారు కదా, సో అది పాత. అక్కడ మేము వస్తుంటే దారిలో ఆ వర్కర్స్ వల్ల ఒక ఇల్లు కనబడిందనమాట. అది మేము ఇల్లు అనుకోలేదు స్టార్టింగ్. వాళ్ళ పాప అయితే మేము చూసి అసలు షాక్ అయ్యాము. అసలు ఇది ఏంటి అని అడిగితే తన పాప చెప్తుంది ఇది మా ఇల్లు అని. సరే అని మేము ఇది డోర్ ఏంటి ఎలా ఉంటుంది అని చూస్తే లోపల ఇంత పెద్దగా ఉందన్నమాట. అసలు ఇల్లు అన్ని మీషో, ఫ్లిప్కార్ట్ షాపింగ్ చేసినట్టుగా వార్డ్రోబ్స్ లాగా వాళ్ళు క్లాత్ వార్డ్రోబ్స్ అన్నీ పెట్టుకున్నారు. అసలు వాళ్ళకి అది ఎంత పెద్ద ఇల్లు, ఎంత హ్యాపీ హోమ్ వాళ్ళది. ఆ బాబుకి మీ ఇల్లు చాలా బాగుంది అంటే స్మైల్ చేస్తున్నాడు. ఇది బయటి సైడ్ నుండి ఆ ఇల్లు. దాని తర్వాత మా చిన్న పాప బంగీ జంప్ చేసింది. ఆ వెదర్లో ఆ కొండల మధ్య బంగీ జంప్ అనేది చాలా పెద్ద విషయము. ఎందుకనంటే తను ఎలా మూవ్ అవుతుందో అన్ని కొండలు కనబడుతున్నాయి తనకి. నార్మల్ ఇక్కడ బంగీ జంప్లో మనకు బిల్డింగ్స్ కనపడితే అక్కడ మొత్తం కొండలు కనబడుతున్నాయి. చాలా పిల్లలు భయపడ్డారు, కానీ తిని బాగా చేసింది అప్పటికి. ఓకే, దాని తర్వాత ఈ సొలాంగ్ వ్యాలీలో ఒక మహాదేవ్ టెంపుల్ ఉంటుంది. అది నేను టెంపుల్ మీకు ముందుకెళ్ళాక చూపిస్తాను. అయితే అక్కడికి వెళ్ళాలంటే 16 కిలోమీటర్స్ మనము ఈ బైక్స్ ద్వారా వెళ్ళాలి. గుర్రాలు కూడా ఉంటాయి, గుర్రాల పైన కూడా వెళ్ళొచ్చు. మొత్తం రాళ్ళు ఉంటాయి, రాళ్ళ రోడ్డు అనమాట. చాలామంది నడిచి కూడా వెళ్తున్నారు. సో ఈ రోడ్లో మొత్తం రాళ్ళే, అసలు కంప్లీట్ రాళ్ళే. హైయెస్ట్ ప్లేస్ అనమాట అది. మనని అలా స్టాప్ చేసేసి వాళ్ళు పంపించేస్తారు. 2.5 అవర్స్ టైం టేకింగ్ అనమాట. ఆ మధ్యలో ఇలా చిన్నగా నది అనమాట ఇలా. అసలు అక్కడ చిన్న చిన్న ఈ నదులు, ఇలాంటి సెలయేర్లు అంటాం కదా, చాలా అంటే చాలా బాగున్నాయి. అయితే ఇక్కడికి వెళ్ళాక మళ్ళీ మనం పైకి ఎక్కి వెళ్ళాలి ఆ టెంపుల్కి. సో పైకి ఎక్కి వెళ్ళి ఆ టెంపుల్ దర్శనం చేసుకోవాలి.
అక్కడ లొకేషన్ మాత్రం ఆసమ్ అసలు. ఎంత మైనస్‌లో ఉందంటే అక్కడ చలి. అప్పటికి స్నోఫాల్ కూడా స్టార్ట్ అవ్వలేదు. అంత ఎండగా అనిపిస్తుంది. మేము అసలు అప్పుడు ఆఫ్టర్‌నూన్ 2:00 అవుతుంది. సంథింగ్ అంతే. ఇంకా ఆఫ్టర్‌నూన్ మేము లంచ్ కూడా చేయలేదు అప్పటికి. ఆ నూన్ టైంలో ఓకే. బావుండే. దాని తర్వాత మెల్లిమెల్లిగా చలి స్టార్ట్ అయిపోయింది. ఇలా స్టెప్స్ ఎక్కుకుంటూ వెళ్తాము. అయితే ఇక్కడ అంజలీదేవి టెంపుల్ కూడా ఉందన్నమాట. మన హనుమంతుడి వాళ్ళ మదర్ టెంపుల్ కూడా ఉందన్నమాట ఇక్కడ. అంజలీదేవి టెంపుల్. ఇలా కొండలు ఇవన్నీ కామన్ అండి అక్కడ. ఇది అంజలీదేవి టెంపుల్ విత్ హనుమాన్‌జీ. దాని తర్వాత ఇలా మెట్లు ఎక్కుకుంటూ వెళ్తాము. అయితే ఇక్కడ మీరు చూడండి, ఎక్కడి నుండి వాటర్ వస్తాయో తెలియదు. శివజీ మీద డైలీ లింగం మీద వాటర్ పడుతుంటాయి. అది ఎక్కడి నుండి మరి ఆ కొండ పైన ఏమి కొండ లేదు, ఏం లేదు. ఆ కొండనే ఫినిష్. ఆ కొండ మీద ఇంకేమీ లేదు. ఎక్కడి నుండి వాటర్ వస్తున్నాయో తెలియదు. సరే ఆ కొండ వెనకాల ఇంకో కొండ ఉందేమో కనెక్షన్, మరి అక్కడ నుండి వస్తున్నాయా అంటే అది ఏమీ లేదు. వాటర్ ఎక్కడి నుండి వస్తున్నాయో తెలియదంట. 365 డేస్ వాటర్ లింగం మీద పడుతూనే ఉంటాయి. లింగం ప్లస్ నంది ఉన్నారు అక్కడ. చాలా అంటే చాలా బాగుంది. అంటే మనం కనెక్ట్ అయిపోతాం అది చూడగానే. హ్యాపీ అనిపించింది చూడగానే. ఇది నేను ఒక్కసారి ఇన్స్టాలో చూశాను, ఇన్స్టా పేజ్లో. అప్పుడు చూసిన తర్వాత ఇది ఎక్కడో అనుకున్నాను. మళ్ళీ దాని తర్వాత ఇక్కడ వీళ్ళు సొలాంగ్ వ్యాలీలో ఇలా ఉంటుంది టెంపుల్ అంటే మేము ఇంకా హై రిస్క్ చేసి వెళ్ళిపోయాము. భయపడిపోయాము అక్కడ ఎలా వెళ్తారు ఏంటి అని. కానీ వెళ్ళేటప్పటికి చాలా హ్యాపీ అనిపించింది. ఇది మెమొరబుల్ అనుకోవచ్చు. ఈ 4th డే మొత్తం ట్రిప్లో నాకు నచ్చింది అది టెంపుల్. అసలు చాలా అంటే చాలా బాగుండే. చాలా కనెక్ట్ అయిపోయాము అక్కడ అది చూసాక. ఇది ఇక్కడ ఒక బ్రిడ్జ్ నుండి ఇంకో బ్రిడ్జ్కి కనెక్టింగ్ అనమాట. ఇలాంటి బ్రిడ్జెస్ చాలా బాగుంటాయి. దాని తర్వాత మళ్ళీ వచ్చాక మనాలిలో సిటీలో ఇక్కడ వశిష్ఠ టెంపుల్ అని చాలా ఫేమస్ అక్కడ టెంపుల్. ఇది వశిష్ఠ టెంపుల్. ఇక్కడ కూడా లింగం ఒక శివజీ టెంపుల్ ఉంది. ఇది వశిష్ఠ టెంపుల్ అనమాట. ఈ వశిష్ఠ టెంపుల్ మొత్తం వుడ్ వర్క్ ఉంది. చాలా బాగుంది. అక్కడ హిమాచల్ ప్రదేశ్ స్టైల్లో బాగుంది టెంపుల్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హాట్ వాటర్ అండ్ కోల్డ్ వాటర్ తిను వశిష్ఠ. యాక్చువల్లీ వాళ్ళు అలౌడ్ లేదు. నేను సడన్గా వీడియో తీసాక వాళ్ళు చెప్పారు వీడియో తీయొద్దు అని. ఇక్కడ చూపించేది హాట్ వాటర్ అండ్ కోల్డ్ వాటర్. ఇది కూడా సేమ్. అయితే గర్ల్స్కి సపరేట్, బాయ్స్కి సపరేట్ చేశారు ఇక్కడ. అయితే ఇక్కడ ఎక్కువ మంది స్నానాలు చేస్తున్నారు. అసలు హాట్ వాటర్ అంటే మనము అసలు ఎంత బాగున్నాయంటే వాటర్ మళ్ళీ అంత ప్యూర్గా ఉన్నాయి చూడండి. కింద ఫ్లోర్ క్లియర్గా కనబడుతుంది. చాలా అంటే చాలా క్లియర్గా ఉన్నాయి వాటర్. ఒక్కసారి మనం కాలు పెట్టలేమన్నమాట, అంత వేడిగా ఉంది వాటర్. చాలా హాట్గా ఉన్నాయి. పక్కనే మళ్ళీ కోల్డ్ వాటర్. అదేంటో మాయ తెలియదు. ఇక్కడ పక్కనే శ్రీరామ్జీ టెంపుల్ ఉందన్నమాట. సో ఇలా 4th డే మనాలిలో ఫినిష్ అయ్యింది. మనాలి అండ్ సొలాంగ్ వ్యాలీ. ఇలా 4th డే. థ్యాంక్ యూ సెలబ్రిటీస్. దిస్ ఇస్ సంజన.